తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆశ పెట్టుకున్న వారికి శుభవార్త అండి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ పయనిస్తూ ఉంది. దానికోసంగా ర్యాంకుల ఆధారంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, పేదరికాన్నే పరిగణలోకి తీసుకుని ఏ స్థాయి నుంచి పేదరికం ఉందా అనే విషయాన్ని పరిశీలన చేసి పేదరికంగా ఉన్నదాన్ని 7 ప్రశ్నల ద్వారా అర్హుల నిర్ధారణ చేసి మొబైల్ యాప్ ద్వారా జాబితా సిద్ధం చేసి ఆ ప్రయత్నానికి 95% ప్రక్రియ పూర్తి చేసిందని చెప్తున్నారండి. ఈ నెల 21 నుంచి 25 వరకు గ్రామ సభల్లో చర్చ పెట్టి ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కేటాయించాలి అనే దాని విషయమై వేగవంతంగా ప్రయాణం చేస్తారని చెప్తున్నారు. అయితే ఈ పేదరికం ఎవరికి ఎలా అనే విషయానికి వెళ్తే దీనికోసం 7 ప్రశ్నలను సంధించి ప్రజలు ఏ స్థాయిలో పేదరికంలో ఉన్నారో అని గుర్తించి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికోసంగా గ్రామ సభల్లో మార్పులు చేర్పులతో తుది జాబితా ఖరారు చేస్తారటండి. ఇలా గ్రామ సభలలో పెట్టడం ద్వారా ఎవరైనా అనర్హులు ఇల్లు పొందుతున్న పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా ఫిర్యాదు చేసి గమనించి అనర్హులకి ఇల్లు కేటాయించకుండా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక గ్రామ సభల్లో చివరి దశలో గ్రామ సభల్లో పెట్టి జాబితా ఖరారు చేస్తారట. ఇక 7 ప్రశ్నలతో పేదరిక స్థాయి నిర్ధారణ అని చెప్తున్నారు. దాని ఆధారంగా ర్యాంకులు కేటాయింపు అనమాట. పేదరికం చివరి దశ మొదటి దశ అనే దాన్ని లెక్కిస్తూ ఉంటారట. ఆ ర్యాంకులను బట్టి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి స్థూలంగా చేపట్టిన ప్రక్రియ ఇదని చెప్తున్నారండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క పథకం దుర్వినియోగం కాదని చెప్తా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం. ఏడాది క్రితం ప్రజాపాలన కింద అందినటువంటి 80 లక్షల దరఖాస్తుల నుంచి గ్రామాల వారీగా అర్హుల జాబితాను మొబైల్ యాప్ ద్వారా సిద్ధం చేస్తూ ఆ ప్రక్రియకు చివరి దశ ఈ నెల 21, 25 వరకు చెప్తా ఉన్నారు. అయితే 25 వరకు జరిగే గ్రామ సభల్లో ఈ జాబితాపై చర్చించి మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తారటండి. అయితే నిరుపేదల నిర్ధారణకు 7 ప్రశ్నలని చెప్తున్నారు. అసలైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని కృత నిశ్చయంతో ఉన్న ప్రభుత్వం దరఖాస్తులను మాన్యువల్ గా కాకుండా మొబైల్ యాప్ ద్వారా జల్లెడ పట్టి ప్రాథమిక జాబితా సిద్ధం చేసిందని చెప్తున్నారు. యాప్ లో 7 రకాల ప్రశ్నలను నిక్షిప్తం చేస్తారట. దరఖాస్తుదారులు ఇళ్ల వద్దకు వెళ్లి అందులోని వివరాలను క్షేత్రస్థాయిలో నేరుగా పరిశీలన చేసి పరిస్థితులను యాప్ లో పొందుపరుస్తారటండి. అందరికంటే పేదలు ఇందిరమ్మ ఇళ్లు అవసరం ఉన్న వారి వివరాలను ప్రాధాన్యత క్రమంలో సిద్ధం చేస్తారని చెప్తున్నారు. గ్రామాల వారీగా అర్హులు వారిలో ముందు వరుసలో ఉన్న వారిని గుర్తించి ఓ జాబితాను రూపొందించి ఆ ప్రక్రియ మరో 5-6 రోజుల్లో మొత్తం పూర్తి అయిపోతుందని దాని విషయంలో వేగంగా పని జరుగుతుందని చెప్తున్నారండి. అయితే పేదరికం స్థాయిగా ర్యాంకులట. పేదల్లో నిరుపేదలు ఇంటి అవసరం ఎక్కువగా ఉండి దానిని సమకూర్చుకోలేని వారి జాబితాను ప్రాధాన్యత క్రమంలో రూపొందిస్తారటండి. వారి సామాజిక ఆర్థిక పరిస్థితి ఆధారంగా యాప్ లో కొన్ని ర్యాంకులు కేటాయించారట. తొలుత 7 ప్రశ్నలకు సమాధానాలు సేకరించడం ద్వారా పేదరికాన్ని నిర్ధారిస్తారు. సొంత ఇల్లు ఉందా లేదా, ఉంటే దాని పైకప్పు ఎలాంటిది, ఇంటి విస్తీర్ణము, కుటుంబ ఆదాయము, వృత్తి ఆదాయ మార్గాలు వంటి అన్ని వివరాలతో కూడి ఆ స్థాయిని ధృవీకరిస్తారటండి. ఈ ప్రశ్నలతో పాటు ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వంలో ఏమైనా ఇల్లు పొందారా లేదా తదితర వివరాలు కూడా సేకరిస్తారటండి. ఇంటి పన్ను, ఆదాయ పన్ను చెల్లింపు, కారు లాంటి పెద్ద పెద్ద వాహనాలు గాని చిన్న వాహనాలు ఏమైనా ఉన్నాయా, బ్యాంకు రుణాలు వాటిని ఏమైనా ఉన్నాయా, బ్యాంకులో లోన్లు తెచ్చుకొని ఉన్నారా అనేటటువంటి కూడా గుర్తిస్తారట. పట్టాదారు పాసు పుస్తకం ఉంటే భూమి వివరాలను కూడా సేకరిస్తారటండి. ఇలా 360 డిగ్రీ కోణంలో వివరాల సేకరణ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ పేదరికంలో మొదటి దశలో ఉన్నటువంటి వారు నిరుపేద వితంతు అంటే భర్త లేని వారు, సంపాదన మార్గం లేనివారు, దివ్యాంగులు, సఫాయి కర్మచారీలు, పనికి ఆహార పథకం కింద కూలీలుగా వెళ్లేవారు మరియు వ్యవసాయ కూలీలు, సాధారణ కూలీలు ఇలా ర్యాంకులు కేటాయించడం ద్వారా పేదల్లో నిరుపేదలను నిర్ధారిస్తారటండి. అయితే ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ సభల ద్వారా యాప్ లో రూపొందించిన జాబితాను అధికారులకి జిల్లా కలెక్టర్లకి పంపుతారట. కలెక్టర్లు వాటిని సరిచూసుకుని ప్రాధాన్యత క్రమం సర్దుబాటు చేసి అర్హుల జాబితాను రూపొందించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అందజేస్తారటండి. గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి గ్రామ సభల్లో ప్రదర్శనకు ఉంచుతారు. ప్రదర్శనకు ఉంచినప్పుడు ఆ గ్రామంలో ఎవరైనా అనర్హత కలిగిన వాడు అప్లై చేసుకుని దానికి ఉంటే గనక పక్కనుండే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని చెప్తే దాన్ని సర్దుబాటు చేసి
తుది జాబితాను విడుదల చేస్తారటనమాట. 25 వరకు దానికి గడువు ఉందండి. అందులో వచ్చే అభ్యంతరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి తుది జాబితా ఖరారు చేసి గ్రామ సభ ఆమోదం తీసుకుంటారు. అందువలన అనర్హులకి ఇళ్లు కేటాయించబడే అవకాశమే లేదని చెప్తున్నారు. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపి జాబితాలోని వారికి ఇళ్లను మంజూరు చేస్తారటండి. ఈ ప్రక్రియను నెలాఖరుకల్లా పూర్తి చేయాలని కూడా భావిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుంది. పునాదుల ప్రక్రియ పూర్తయ్యాక తొలి విడత ₹1,00,000 విడుదల చేస్తారట. 360 డిగ్రీ వెరిఫికేషన్ అంటే ఇంటి పన్ను, ఆదాయ పన్ను కడుతున్న వారు, కారు ఉన్నవారు, ఇలా ఏదేని ఒక పూర్తి సమాచారం తీసుకుంటారండి. ఆధార్ ద్వారా పట్టాదార పాసు పుస్తకం ఆధారంగా భూమి వివరాలు తీసుకుంటారట. ఇక పేదరిక ర్యాంక్ వచ్చేసి వితంతువు, మనం ఇందాక అనుకున్నట్టు సింగిల్ చైల్డ్, దివ్యాంగులు, సఫాయి కర్మచారి, పనికి ఆహార పథకం కింద కూలీలు, వ్యవసాయ కూలీలుగా వెళ్లే వారిని మొదట పేదరికం కింద మొదటి ర్యాంక్ ఇస్తారటండి. వాళ్ళకి వీళ్ళు అయిన తర్వాత రెండవ ర్యాంకు మిగతా వారికి ఉంటుంది. మొదటి ర్యాంక్ వీళ్ళకేనండి. వీళ్ళ తర్వాతే రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు వేరే వాళ్ళకి కేటాయిస్తారని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచిందని చెప్పుకోక తప్పదు.